మన చేతులతో ఎంతో ప్రేమగా తయారు చేసే రాఖీకి ఉండే ప్రత్యేకతే వేరు కదా! ఈ రాఖీని నా తమ్ముడి కోసం ఎంతో ఇష్టంగా తయారు చేస్తున్నాను. చిన్న చిన్న వస్తువులతో మన ప్రేమను కలిపి ఇలా అందమైన రాఖీని తయారు చేసుకోవచ్చు. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు. అన్నా చెల్లిళ్ళ, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉండే ఆప్యాయతకు గుర్తు. ఈ రాఖీని నా తమ్ముడికి కట్టే క్షణం కోసం చాలా ఆనందంగా ఎదురుచూస్తున్నాను. మీరు కూడా మీ వాళ్ళ కోసం మీ చేతులతో ఒక రాఖీ తయారు చేసి చూడండి. మీకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట ఎంత పెట్టి కొన్నా కూడా మన చేతులతో తయారు చేసిన రాఖీకి ఉన్న విలువైతే రాదు కదా! అందుకనే మీకు ఈ వీడియోలో రాఖీ ఎలా చేయాలి అనే ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నాను. ఈ రాఖీ పండగకి మీ అందరి ఇళ్లల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.